తిరుమలలో కళ్యాణకట్ట పీస్ రేట్ క్షురకులు ఆందోళన బాటపట్టారు. ఉదయం నుంచి శ్రీవారి ఆలయానికి సమీపంలో ఉన్న మోయిన్ కళ్యాణకట్ట వద్ద నిరసన తెలిపారు. ఇక కొన్నేళ్లుగా ఒక్కో గుండుకు 15 రూపాయల చొప్పున టీటీడీ చెల్లిస్తున్నా నెలకి 8,000 రూపాయలు దాటడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక రాను రాను కొందరు అధికారులు తమపై కక్షగట్టి తనిఖీల పేర్లతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తలనీలాలు సమర్పించిన భక్తులు వారి తృప్తి కోసం కొంత నగదు ఇచ్చినా బలవంతంగా లాక్కునే ధోరణిలో టీటీడీ విజిలెన్స్ అధికారులు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్ పాస్ లేకుండా సొంత డబ్బులతో తిరుమలకి చేరుకుని సేవ చేస్తుంటే ఇలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గత 12 సంవత్సరాలుగా మేము శ్రీవారి సేవ కిందే చేస్తున్నాం సార్. 12 సంవత్సరాల నుంచి మాకెన్నడూ ఇలాంటి ఇది అంటే మమ్మల్ని వచ్చి ప్రోద్బలంగా ఇట్లా కళ్యాణకట్లోనే క్షుద్రాలుగా పనిచేస్తున్న తల్లిలాలు చేస్తున్నాం సార్. యథావధిగా రోజు వచ్చినట్టే డ్యూటీలకు వచ్చినాం. ఈరోజు 7:30 నుంచి పసుపాసులు గత పక్కన పెట్టి 7:30 నుంచి ఉన్నట్టు ఉండి విజిలెన్స్ సార్ వాళ్ళు సిఏ సారు వాళ్ళందరూ వచ్చి నందకంలో 39 మంది మేము డ్యూటీలు చేస్తున్నాం. అందరినీ లేడీస్ని జెంట్స్ని అందరినీ లేడీస్ పోలీసు వాళ్ళు వచ్చి అంతా యాత్రికుల్ని రానియకుండా మమ్మల్ని కట్టకట్టేసి లేడీస్ని అంతా పిలిపిసి లేడీస్ని చీరలు జాకెట్లు అంతా చెక్ చేస్తున్నారు. అంత చెక్ చేయాల్సిన అవసరం ఏముంది? మేమేమైనా 70,000 జీతగాళ్ళమా? ఏదో శ్రీవారి సేవ కింద వచ్చిన వాళ్ళము. ఏదో యాత్రికుడు 10 రూపాయలు ఇస్తే దాన్ని టిఫిన్కో ఛార్జీకో టీకో తాగేసి ఎక్కడెక్కడి నుంచో వచ్చి డ్యూటీ. అందులో ఇప్పుడు మాకు బస్ పాస్ లేదు. బస్ వల్ల ఏ ప్రోద్బలంతో మీరు వచ్చి మమ్మల్ని ఇప్పుడు ఇంత హడావడిగా బట్టలు గుట్టలు నిప్పేసి నీచం చూస్తాం సార్. మేమేదో భగవంతు సన్నిధిలో పని చేస్తాము. మమ్మల్ని ఇంత ఘోరంగా ఇచ్చే మెంటల్ గా డిప్రెషన్ చేస్తాను. ఆరో ధర్మారెడ్డి సార్తో కూడా మాట్లాడాం సార్. అయ్యా మాకేదో మీరు సార్ న్యాయం చేయకపోయినా పర్వాలేదు, యథా ప్రకారం పెట్టండి సార్ అంటే కూడా అయ్యగారు ఏం చేశారంటే అయ్యా మీరు కలపాల్సింది అన్నాడు. మీరు అధికారులు మీరు ఉంటారు వెళ్ళిపోతారు సార్ కూడా చెప్పి చెప్పింది. 550 మందిలో కొండపై నెంబర్ 1 ఆదాయం ఉండి సార్. రెండోది కళ్యాణకట్ట సార్. కళ్యాణకట్ట అనేది గుండి లాంటి సార్. గుండి తీసేస్తున్నారు సార్. అవసరం లేదు సార్. డైరెక్ట్ జేయూ ధర్మారెడ్డి సార్ ఉంటే మాట్లాడినా ఆ సార్ కూడా చెప్పేసి మా మీద ఇట్లా నా ప్రాబ్లం టీటీడీ అధికారులు విజిలెన్స్ వాళ్ళు అంతే ఇంకోటి చేస్తారు. ఆయన గుడ్డలు చెక్ చేసి మా దగ్గర ఉన్నది ఏదో